హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. బీసీసీఐలో రచ్చ రచ్చ. కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చట్లేదు, కొన్ని విషయాలు ప్లేయర్స్ చేసిన వాళ్ళకి నచ్చట్లేదు, కొన్ని విషయాలు వాళ్ళు చేసిన మనకి నచ్చట్లేదు. మొత్తానికి రభస రభస రచ్చ రచ్చగా నడుస్తోంది. అండ్ దాని గురించే కొన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే ప్రయత్నం అటు సెలక్షన్ కమిటీ కానివ్వండి, ఇటు కోచ్ కానివ్వండి, అండ్ అలాగే బీసీసీఐలో ఉన్న క్రికెటర్స్, అండర్లైన్ వరల్డ్ క్రికెటర్స్, వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటో లెట్స్ గెట్ స్టార్ట్. కొన్ని లీక్లు వస్తూ ఉంటాయి మీడియాకి బీసీసీఐ నుంచి. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఎప్పటి నుంచో లాంగ్ అగో, సో లాంగ్ అగో, నో బడి నోస్ హౌ లాంగ్ అగో. అప్పటి నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. కాకపోతే దెర్ వాజ్ అ పీరియడ్ వేర్ ఆ లీకులు కాస్త తక్కువయ్యాయి ఆగల. మళ్ళీ ఆ లీకులు రావడం మొదలయ్యాయి. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే కనుక బీసీసీఐ ఆర్ అదర్ సెలక్షన్ కమిటీ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళు ఎవరిదన్నా ప్లేయర్ని వద్దు అనుకున్నారంటే కనుక దాని తాలూకా పూర్తి స్థాయి కమ్యూనికేషన్ ఆ ప్లేయర్కి ఇవ్వకుండా ఇంకేదో మీడియాకి ఇతరత్ర సోర్సెస్ ద్వారా ఏదో లీక్లు అవ్వడంతో ప్లేయర్లకి ఆ సోర్సెస్ ద్వారా తెలిసి ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడారని చెప్పేసి అనవసరమైన కాంప్లికేషన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. కేస్ ఇన్ పాయింట్ ఆవేష్ ఖాన్ గురించి ఏదో ఒక సంస్థ బయటపెట్టింది. నాకేదో ఇంజరీ ఉందని నన్ను సెలెక్ట్ చేయలేదని చెప్పారు. ఆ ఏ ఇంజరీ చెప్తే దాన్ని నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి ఒక సంస్థ ఆవేష్ ఖాన్ ఇలా అన్నాడని చెప్పేసి బయటపెట్టింది. సో దేర్ ఆర్ ఫండమెంటలీ టూ థింగ్స్ రాంగ్ హియర్. ఒకటి, యూ హ్యావ్ నాట్ టోల్డ్ ద ప్లేయర్ తను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు. రెండోది, మీ సర్కిల్ నుంచి ఎవడో ఒకడు ఏదో సంస్థకి లీక్ ఇచ్చాడు ఇంజరీ అని చెప్పి. లీకు తప్పే, ఆ ప్లేయర్కి చెప్పకపోవడం తప్పే. ఒక ప్లేయర్ని మీరు తీసుకుంటున్నారు అంటే చాలా ఆలోచించే తీసుకుంటారు. ఇప్పుడు ఆవేష్ ఖాన్ని కేస్ ఇన్ పాయింట్కి తీసుకుంటే రంజీ ట్రోఫీ ఆడుతున్నారంటే మధ్యలో తీసుకుపోయి సౌత్ ఆఫ్రికాలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సరే మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ టెస్ట్లు అన్నారు. ఆ తర్వాత ఎటు కాకుండా చేశారు. తన టీంకి ఆడలేకుండా, రంజీ టీంకి ఆడలేకుండా, ఇటు ఆడలేకుండా చేశారు. సో దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ టేకింగ్ ప్లేయర్స్. శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ గురించి ప్రస్తావన ఏంటి? 2 టెస్టులు 3 టెస్టులు సెలెక్ట్ చేశాం. సో శ్రేయాస్ అయ్యర్ని డ్రాప్ చేశారు ఎందుకంటే అంతకు ముందు రోజే ఇంజరీ అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అది బీసీసీఐ ఎక్కడ బయట పెట్టాలి. ఈ వాజ్ క్లియర్డ్ ఫిట్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆర్టికల్ వచ్చింది. సో శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్ కారణంగా తీసుకోలేదా లేకపోతే మామూలుగానే డ్రాప్ చేశారా? ఆ క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్పెక్యులేషన్స్ చాలా గట్టిగా వస్తున్నాయి. సరే, బీసీసీ పాయింట్ ఆఫ్ నుంచి వాళ్ళు ఏదో రాసుకుంటారు, మాకేం సంబంధం, వాళ్ళు ఈజీగా అనేయచ్చుగాక. బట్ ఒకవేళ కనుక అది ప్లేయర్ నోటి నుంచి నిజంగానే వచ్చింది అంటే దెన్ ఆ కమ్యూనికేషన్ అనే ఒక ఆస్పెక్ట్ని మాత్రం వాళ్ళు అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. రెండో పాయింట్, బీసీసీఐ నిక్కచ్చిగా స్ట్రిక్ట్గా మీరు ఖచ్చితంగా వెళ్ళి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి ఒకవేళ కనుక మీరు నేషనల్ డ్యూటీలో లేకుండా ఉంటే అనే మాటని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. సర్వ హక్కులు ఉన్నాయి వాళ్ళకి, ప్లేయర్లకి చెప్పడానికి. మీరు కనుక ఇండియాకి ఆడకుండా ఉంటే, నేషనల్ డ్యూటీలో లేకుండా ఉంటే పోయి మీ స్టేట్ టీంలకి, మీ రంజీ టీంలకి ఆడాల్సిందే మీరు ఒకవేళ సీజన్ ఇస్ ఆన్ అంటే. ఆ విషయం చెప్పాల, ఆ విషయం స్ట్రిక్ట్గా పట్టుకొని నొక్కల. ఇప్పుడు కొన్ని స్ట్రిక్టర్ మెజర్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఈ లీక్లో వచ్చే ప్లేయర్ని పక్కన పెట్టారు, ప్లేయర్ని సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు, ఇవి ఏవైతే వచ్చాయో వాటిని కాస్త కప్పిపుచ్చే ప్రయత్నమే ఇది అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. బట్ ఆ కప్పిపుచ్చే ప్రయత్నంలో ఉన్నా కూడా ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్ అనేది నా స్ట్రాంగ్ ఫీల్. ఎందుకు అంటే కనుక ఇప్పుడున్న క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడట్లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వాళ్ళకి సరైన రీతిలో బహుమానం ఉంటుందా అనే ప్రశ్నకి బీసీసీఐ పూర్తి స్థాయిలో అక్కడ మీకు క్లారిటీ ఇవ్వట్ల. సర్ఫరాజ్ లాంటి వాళ్ళు అదరగొడుతూనే ఉన్నారు కానీ వాళ్ళకి టీంలో సరైన అవకాశం రాలేదు. కానీ సూర్య కూడా అదరగొట్టాడు కాదనట్టు. సూర్య కూడా రంజీ ట్రోఫీ చాలా ఎక్కువ రోజులు ఆడాడు కానీ ఆ సిరీస్లో సూర్యని తీసుకున్నారు, సర్ఫరాజ్ని తీసుకోలే, కనీసం స్క్వాడ్లో కూడా పెట్టుకోవాలి. సో ఇలాంటి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అభిమన్యు ఈశ్వరన్ లాంటి వాడు ఏ టూర్స్లో ఆడుతూ ఉంటాడు, టీంకి వచ్చేసరికి స్క్వాడ్లో సెలెక్ట్ కాడు. సో ఇలాంటి ఒక రంజీ ట్రోఫీకి ఆడుతారంటే అక్కడి నుంచి మీరు ఇండియన్ టీంకి ఆడతారు లేదా ఏ టూర్స్కి వెళ్తారు అనే రీతిలో ఆ ఏ టూర్స్ నుంచి ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతారు అనే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా పక్కకు పోయింది. ఆ ప్రాసెస్ ఉన్నందువల్లే మనకి ఇప్పుడు రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, పుజారా కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, వీళ్ళందరూ టెస్ట్ క్రికెట్లోనే కాదు అన్ని ఫార్మాట్లోనే అద్భుతంగా రాణించారు. సరే, యూ వాంట్ టు ప్రొటెక్ట్ అ ఫ్యూ ప్లేయర్స్, ఓకే ఫైన్. మీరు బుమ్రా లాంటి వాళ్ళనో లేకపోతే కనుక కొంచెం ఇంజరీ ప్రోన్ ఉన్న ప్లేయర్స్ని కాస్త ప్రొటెక్ట్ చేద్దామని ఆగుండొచ్చు కాక. బట్ అది కూడా క్లియర్గా చెప్పారుగా, మీకు ఉన్నాయంటే కనుక మేము చెప్తాం ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదని. ఎన్సీఏలో లేదా మెడికల్ టీం క్లియర్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా, ఇప్పుడు జరుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ సిరీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఆడాల్సిందే. ఇక్కడ మీకు ఇషాన్ కిషన్ వైపు బీసీసీఐ పాయింట్ చేసింది అని మీరు అనుకోవచ్చు కాదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ డొమెస్టిక్ ఆడబోయే స్వామి అంటే జార్ఖండ్కి ఆడాల్సిన మ్యాచ్లో అతను ఆడకుండా పోయి ఏదో రిలయన్స్
స్టేడియంలో హార్దిక్ పాండ్యాతో ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి వచ్చింది. తను తప్పుకోవడానికి కారణం మెంటల్ ఫెటీగ్ అన్నాడు. సో మెంటల్ ఫెటీగ్ ఉన్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నానంటే పరిస్థితి ఏంటి, మ్యాటర్ ఏంటి అనే దాని మీద అతనితో కమ్యూనికేషన్ జరిగిందా లేదా అనేది తెలియదు. ఒకటి మాత్రం క్లియర్, ఇషాన్ కిషన్కి అండ్ అలాగే సెలెక్టర్స్కో మేనేజ్మెంట్కి ఎక్కడో చెడింది. తను ఏదో అన్నాడు, వీళ్ళకి ఏదో నచ్చలేదు. అలా అని చెప్పి అతని పూర్తిగా పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను బాగా ఆడిన ప్రతిసారి నెక్స్ట్ గేమ్ అతను తీస్తారు. సో ఇలాంటి రీతిలో ఆ ప్లేయర్తో కూడా మీరు ట్రస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి ఎస్టాబ్లిష్ కావట్లేదు. అండ్ అతను ఒక్కడి గురించే కాదు, అతను ఆడమంటే ఆడలేదని చెప్పేసి బీసీసీఐ కాస్త కందెర చేసిందన్నమాట వాస్తవంగానే కనిపిస్తూ ఉన్నా. అతను ఒక్కడే కాదుగా, కృణాల్ పాండ్యా ఆడు, దీపక్ చార్ కానీ, యుజ్వేంద్ర చహల్ కానీ వీళ్ళెవరు ఆడరు. హుడ్డా వీళ్ళెవరు ఆడరు. హుడ్డా కొంచెం అప్పుడప్పుడు మనం కొంచెం పుష్ చేస్తారు ఆడమని చెప్పి, దట్ ఈస్ ఫైన్, జరుగుతుంది ఈ ఇతరత్ర గొడవలు అవి అయినా, బట్ ఓకే ఫైన్. వీళ్ళెవరు ఆడరుగా. ఈ T20 స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు కానివ్వండి, వైట్ బాల్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఆడట్లేదు రంజీ ట్రోఫీ. ఎందుకు ఆడట్లేదు రంజీ ట్రోఫీ? ఎందుకంటే వెరీ సింపుల్ రీజన్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటారు. మా 2.5 నెలలు మేము ఐపీఎల్లోనే బిజీగా ఉంటాం, ఆ తర్వాత అటు ఇటు అయిపోతున్నాయి, ఇంకా మాకు టైం ఎక్కడ, మాకు ఫ్యామిలీ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు రేజ్ చేస్తూ ఉన్నారు. బట్ బీసీసీఐ ఆల్సో ఐపీఎల్ని ప్రయారిటైజ్ చేసినంతగా రంజీ ట్రోఫీని ప్రయారిటైజ్ చేయలేదు, ఎస్పెషలీ లాస్ట్ 5-6 ఇయర్స్లో. దానికి తోడు కోవిడ్ రావడంతో రంజీ ట్రోఫీ ఫార్మాట్ కూడా అటు ఇటు మారింది, దాంతో పూర్తి స్థాయిలో పక్కన పడిపోయింది. అండ్ మార్కీ ప్లేయర్స్ ఎవరు రంజీ ట్రోఫీ ఆడట్లేదు, విరాట్ ఆడు, రోహిత్ ఆడు, వీళ్ళు ఎవరు ఆడట్లేదు. ఒకనొక దశలో అయితే తెండూల్కర్, అజరుద్దీన్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ వీళ్ళందరూ రంజీ ట్రోఫీ ఆడేవాడు. ఇప్పుడు వీళ్ళు ఆడట్లేదు ఇక్కడ. సో దీనివల్ల రంజీ ట్రోఫీకి వన్నె తగ్గిందన్న మాట ఎంతైతే కరెక్టో, బీసీసీఐ కళ్ళ ముందే జరిగిందన్న మాట కూడా అంతే కరెక్ట్. సో ఆ కళ్ళ ముందే జరిగింది కాబట్టి ఎలాగైనా సరే సడ్డుమణిగి కార్యక్రమాలు చేపట్టాలి. కాబట్టి ఎవరైతే ప్లేయర్లు ఆడకుండా ఫ్రాంచైజీ క్రికెట్కి సిద్ధం అవ్వడానికి రెడీగా ఉన్నారో, కాస్త రెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఆడాల్సిందే మీరు అని చెప్పేసి చెప్పింది. మరి ఆడాల్సిందే మీరు అని చెప్పేసిన వాళ్ళు ఆడకపోతే మిమ్మల్ని తీసుకోమన్నమాట మాత్రం ఖచ్చితంగా చెప్పట్లేదు. ఇఫ్ యూ డోంట్ ప్లే రంజీ ట్రోఫీ విల్ నాట్ బి సెలెక్టెడ్ ఫర్ ద స్క్వాడ్ అన్న మాట ఎక్కడ చెప్పట్లేదుగా. మీరు ఇన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడితేనే, ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అవ్వలేదు అంటే, ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ సీజన్లో మీరు కనుక టీంలో లేరు అండ్ మీరు ఫిట్గా ఉన్నారంటే, మీరు రంజీ ట్రోఫీ ఆడకపోతే నెక్స్ట్ ఇయర్ రావడానికి వీల్లేదని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ పాస్ చేయమనండి. పాస్ చేయట్లేదే. ఎందుకంటే మరి సింపుల్ రీజన్, మార్కీ ప్లేయర్స్ ఆడరు కాబట్టి. సో మార్కీ ప్లేయర్స్ చేత ఆడమని చెప్పి ఫోర్స్ చేసేంతగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దమ్. ఎందుకంటే దర్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ దర్. బీసీసీఐ ఉన్న క్రికెటర్స్ వాళ్ళందరూ కూడా రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటారు. ఎందుకంటే అజిత్ అగర్కర్ హాస్ బీన్ ఎ ఫినామినల్ రంజీ ట్రోఫీ ప్లేయర్. అక్కడి నుంచే తను వచ్చాడు. టెస్ట్లో సరే తక్కువ టెస్ట్లో ఆడినా కూడా ఆడిన వాటిలో ఇంపాక్ట్ చూపించాడు. వన్డేలో ఆడిన వాటిలో దాదాపు 300 వికెట్లు తీశాడు. రాహుల్ ద్రవిడ్ రంజీ ట్రోఫీ ఎంత బాగా ఆడాడు, బిన్నీ ఎంత బాగా ఆడాడు మనకు తెలుసు. సో మిగతా వాళ్ళు ఆ పుష్ అనేది రంజీ ట్రోఫీ వైపు రావట్లేదు, ఎస్పెషల్లీ యంగ్ క్రికెటర్స్కి. సరే ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటారా, టువర్డ్స్ హిజ్ ఎండ్ ఆఫ్ ద కెరీర్ ఈజీగా వన్ ఆఫ్ ద దాని అంటారు ఎక్సెప్షన్స్ అని చెప్పేయచ్చు. ఎండ్ ఆఫ్ ద కెరీర్ అంటే రేపు మా ఆపేస్తాడని కాదు, ఇంకో 2-3 ఏళ్ళు ఆడతాడు. బట్ 2-3 ఏళ్ళే ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవాల్సిందిగా మీరు ఇక్కడ చూడాలి. అలాగే సేమ్ విత్ రోహిత్ శర్మ. బట్ ఇఫ్ ప్లేయర్ లైక్ పుజారా ఎవరైతే ఒక టెస్ట్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడో, రహానే ఎవరైతే ఒక టెస్ట్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడో, వాళ్ళు రంజీ ట్రోఫీ ఆడడానికి రెడీగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు బిడే అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రిక్ట్ రూల్స్. ఈ మొత్తం ఎంటైర్ ఫియాస్కో ఏదైతే ఉందో, రంజీ ట్రోఫీ వైపు ప్లేయర్లు ఆడాలి అని చెప్పి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. కానీ బీసీసీఐ అండ్ సెలక్షన్ కమిటీ హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ వెల్. సెలక్షన్ కమిటీ ఒక ప్లేయర్ని వద్దన్నారు, ఎస్పెషల్లీ ఆ ప్లేయర్ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడి 3 టెస్ట్ మ్యాచ్లో లేడంటే క్లియర్ కట్ కమ్యూనికేషన్ అందరికీ ఇవ్వాలి, అట్లీస్ట్ ఆ ప్లేయర్కి ఇవ్వాలి. ఇతరత్ర సైట్లు ఏవైతే బయటకు వస్తే వాళ్ళకి లీకులు ఎవరైతే పంపిస్తున్నారో కనుక్కొని ఆపాలి. లీకులు అనేది ఇప్పుడు ఇంటర్నల్ న్యూస్ తెలుసుకోవడం సరే కొంతమంది సెన్సేషనల్ వెబ్సైట్లు చేసే పని, బట్ లీక్ అందించడం బీసీసీఐ పని కాదుగా. సో అది వచ్చింది కాబట్టి మేము ఇది చేస్తున్నాం అనే విషయం కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్గా ఇక్కడ నాకు అనిపించిన 2-3 అంశాలు ఏంటి అంటే కనుక, ఒక కొంచెం కరెక్టివ్ మెజర్స్ కానివ్వండి, ఆ చర్యలు కానివ్వండి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎవరైతే కొంచెం ఏజ్ వాళ్ళ వైపు ఉండి సెలక్షన్ కాకుండా ఉన్నారో, ఎవరైతే రంజీ ట్రోఫీ ఆడడానికి కాస్త విముఖత చూపిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి రంజీ ట్రోఫీ ఆడాల్సిందే, లేకపోతే మర్యాద ఉండదు అన్నట్టు ఒక స్ట్రాంగ్ స్టెప్ రాబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. దానికి ఇదేమన్నా జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ అనేది మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ద కమ్యూనికేషన్ హాస్ టు బి వెరీ క్లియర్. ఏ బేసిస్ మీద ఎవరిని డ్రాప్ చేస్తున్నారు, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, ఎందుకు అతను 11లో లేడు, ఎందుకు అతను 11లో లేడని క్యాప్టెన్ కోచ్ బాధ్యత, నో ప్రాబ్లం. ఎందుకు అతను స్క్వాడ్ లీడర్ అనే బాధ్యత కోచ్ది, సెలెక్టర్ది చెప్పగలగాలి. కోచ్కి ఏం బాధ్యత, సెలెక్టర్ దగ్గర అనుకోవచ్చు, కానీ కోచ్ షుడ్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సెలెక్షన్లో కాదు, అట్లీస్ట్ అతను సెలెక్ట్ చేయకపోతే కోచ్ నుంచి ఒక వర్డ్ రావాలి అనేది నా ఫీలింగ్, అది నా ఇండివిజువల్ ఫీలింగ్.
మరి అది జరుగుతుందా లేదా అనేది తెలియదు. ఇంకో టాపిక్, ఇప్పుడు జురేల్ వచ్చి భారత్ ప్లేస్లో ఆడతాడంటే దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకొన్ని మంచి మంచి మసాలాదార్ వార్తలన్నీ మీ ముందుకు రాబోతున్నాయి కొన్ని వెబ్సైట్ల ద్వారా. దయచేసి వాటి గురించి పట్టించుకోకండి. జస్ట్ ఫోకస్ ఆన్ ద గేమ్. ఎందుకంటే ఇంకా చాలా వస్తాయి. కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నప్పుడల్లా కూడా వాటి నుంచి అంతే ఇదిలో న్యూటన్స్ థర్డ్లో ఉంది కాబట్టి అదే రీతిలో వస్తూ ఉంటాయి. సో వాటి గురించి పట్టించుకోకండి. అండ్ ఈ విషయాలు ఏమైనా ఉన్నా రంజీ ట్రోఫీ ఎవరన్నా ఆడుతున్నా కూడా వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం.